పిల్లల్ని ఎలా పెంచాలి? పిల్లలకి ఎప్పుడు తల్లిదండ్రులు కూడా ఉండరు. ఒక ఒక టైం వచ్చిన తర్వాత ఏజ్డ్ అయిన తర్వాత మనకి సృష్టి ధర్మం ప్రకారం కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మనం కూడా ఉండి మా పిల్లల్ని ఇలా పెంచాం, మా పిల్లల్ని అలా పెంచాం, మా పిల్లలకి బోలెడు ఆస్తులు ఇచ్చాం, మా పిల్లలకి ఇలా చేసాం, అలా చేసామంటే అది మంచిదే. కానీ పిల్లలకి అంతకంటే ఏంటంటే గనక స్కిల్స్ బలాన్ని అంటే నైతిక బలాన్ని ఇవ్వాలి పిల్లలకి మీరు. రేపొద్దున మీరున్నా లేకపోయినా ఎక్కడికెళ్ళినా సరే 100 మందిలో ఉన్నా సరే నెగ్గుకొని రావాలంటే గనుక పిల్లలకి మీరు నైతిక బలం ఇవ్వాలి. అలాగే స్కిల్స్ ఇవ్వాల. అనేక రకాలైన పనులు ఒక పనే కాదు. ఒక ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ మీదే కాదు దృష్టి పెట్టడం కాకుండా అన్ని రకాలుగా పిల్లలకి మీరు నేర్పితే గనుక రేపు మీరు ఒకవేళ అన్ని ప్రదేశాల్లో మీరుండరు. ఒక్కో ప్రదేశంలో మీరుంటారో మీ పిల్లలు వేరే ప్రదేశంలో ఉంటారు. ఎక్కడన్నా సరే నెగ్గుకొని రావాలంటే గనక మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పండి. నైతిక విలువలు నేర్పండి. అన్ని పనులు మనం అనుకుంటాం చదివేసుకుంటున్నాడు కదా! మా వోడు బాగా రాణించేత్తాడేమో అనుకుంటారు. ఒక్క చదువు వల్ల అయితే గనక రాణించడం ప్రస్తుత సొసైటీలో అవ్వదు. మన పిల్లలు ఎక్కడ గూడా ధైర్యంగా ఎక్కడ కూడా తగ్గకుండా నెగ్గుకొని రావాలంటే గనక మీరు చిన్నప్పటి నుంచే పిల్లలకి అన్నీ నేర్పించండి. కష్టాలు నేర్పించండి. సుఖం కోసం చెప్పండి. ప్రతి విషయం కూడా విపులంగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి రాత్రులు పిల్లలకి. అంతే తప్ప నేనేదో ఆస్తులు సంపాదించాను పెద్దోడికో 2 ఎకరాలు, చిన్నోడికో 2 ఎకరాలు 2, 3 కాసులు బంగారం ఇయన్నీ ఇచ్చాను కదా! ఆళ్ళ జీవితాలు బాగుంటాయనుకోవద్దు. నేను చాలా దిక్కున అబ్జర్వ్ చేశాను. ఎవరో అయితే గనక చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు తెలుసుకొని ఉన్నారో వాళ్ళు మాత్రమే 100 మంది కాదు 1,00,000 మందిలో ఉన్నా కూడా నెగ్గి రావడానికి అవకాశం ఉంది. లేదు ఏమీ నేర్చుకోకుండా ఒక్క ఆస్తుల వల్ల ఈ పొజిషన్‌లో ఉంటే గనక ఆళ్ళు ఎక్కడ ఆస్తులు తప్ప వాళ్ళ స్కిల్స్ లేకపోవడం వల్ల ఎక్కడ కూడా మాట్లాడడం కూడా అవకాశం ఉండట్లేదు. కాబట్టి ఈ సిట్యుయేషన్ నుంచి కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్‌లు మనల్ని ఏదో రక్షించేత్తాయి అనుకుంటున్నారు. వా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అంతకు మించింది ఏంటంటే గనక మనకి బలం ఉండాలి. నైతిక బలం ఉండాలి. మన పిల్లలకి మనం ఉన్నా లేకపోయినా సరే మన పిల్లలు అక్కడ రాణించుకొని రావాలా. రాణించుకొని రావాలంటే గనక ఇప్పటి నుంచి కూడా పిల్లలకి మీరు అన్ని విషయాలు కూడా బోధించండి. ఎన్ని పనులుంటాయి అన్ని పనులు కూడా మీరు పిల్లలకి నేర్పించండి. అంతే తప్ప నా పిల్లల్ని చాలా స్మూత్‌గా పెంచాను. చాలా ఇదిగా పెంచాను. చాలా ఇదిగా పెంచాను. చాలామంది భ్రమలో బతుకుతున్నారు. పెంచడం ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. అంతకు మించింది ఏంటంటే గనక పిల్లలకే వర్కింగ్ స్కిల్స్ ఉండాలి మనకి. ఆ స్కిల్స్ నేర్పించండి. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎప్పుడు ఎలాంటి సమస్యలు పరిష్కరించాలా? ఇవన్నీ కూడా నేర్పితే గనక పిల్లలు రేపొద్దున ఎక్కడ కూడా జంకకుండా, బెదరకుండా ఏ పనైనా సరే సక్సెస్ చేసుకొని వస్తారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారని కోరుకుంటున్నాను.